హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్ షాప్స్లో మనకి చూడగానే చాలా టెంప్టింగ్గా అనిపించే కాలాజామున్ రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాటి వీడియోలో చూపించబోతున్నాను. రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1 ఫుల్ ప్యాకెట్, ఇది అప్రాక్సిమేట్లీ 160 గ్రామ్స్ వరకు ఉంటుందండి, గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నాను. ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి వాటర్ అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్ వైస్ పోసుకుంటూ పిండిని ఒక స్టిఫ్ డౌ లాగా, అలాగే స్టిక్కీగా ఉండాలి, అంటే కొంచెం జిగురుగా ఉండాలి, అలాగే బాగా సాఫ్ట్గా కూడా ఉండేటట్టు కలుపుకోవాలి. మీరు వాటర్కి బదులు కావాలంటే పాలతో కూడా ఈ పిండి మిశ్రమం అనేది కలుపుకోవచ్చు. వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అనేది. సో ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు కొన్ని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వీటిలో మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకుని వాటిని సన్న ముక్కలుగా తరిగి ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమం నుంచి ఒక పావు వంతు పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి కేవలం ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయచ్చు. సో మీ దగ్గర ఫుడ్ కలర్ ఉన్నట్టయితే ఎల్లో, రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయచ్చు. దీనిలోకి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ అనేది పోసి ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని దానిలోకి వేసేసి ఇప్పుడు ఈ పిండి మిశ్రమంని, వాటర్ని, ఫుడ్ కలర్ని, డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఒక చిన్న పిండి ముద్దలాగా కలుపుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ఒక కడాయిలోకి 1 కప్పు షుగర్, 1.5 కప్పులు వాటర్ అనేది పోసాను. మీకు షుగర్ సిరప్ కనుక ఎక్కువ తినడానికి ఇష్టపడే లెక్కనైతే 3 కప్పుల వరకు వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో మేము షుగర్ సిరప్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయము, కాబట్టి నేను 1 కప్పు షుగర్కి 1.5 కప్పులు వాటర్ మాత్రమే పోయటం జరిగింది. సో దాన్ని స్టవ్ మీద పెట్టేసుకుని పంచదార మొత్తం కరిగే వరకు వెయిట్ చేయాలి. ఈ లోపు మనం నానబెట్టుకున్న ఈ పిండి అనేది బాగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు 2 అరచేతులకి మధ్యలో నూనె లేకపోతే నెయ్యి ఏదైనా తీసుకుని 2 అరచేతులు మొత్తం గ్రీస్ చేసుకోండి. ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని రౌండ్ బాల్ లాగా ఎటువంటి క్రాక్స్ అనేది లేకుండా ఫస్ట్ ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత దాన్ని 2 అరచేతుల మధ్యలో పట్టుకుని కొంచెం ఫ్లాట్గా ప్రెస్ చేసుకోండి. ఫ్లాట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఒక చిన్న బాల్ లాగా చేసి ఈ ఫ్లాట్గా చేసుకున్న దీనిలోకి పెట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అన్ని సైడ్స్ కూడా క్లోజ్ చేసేయాలి. సో ఇలా అన్ని సైడ్స్ క్లోజ్ చేసిన తర్వాత స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఒక సిలిండరికల్ షేప్లో మనం, అంటే ఓవెల్ షేప్లో మనం దాన్ని రోల్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు రోల్ చేసుకున్నా కూడా మేక్ షూర్ స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు, అలాగే పైన అవుటర్ లేయర్కి ఎటువంటి క్రాక్స్ అనేది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మనం నూనెలో వేయగానే అది విడిపోకుండా చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్తో మనకి కాలాజామున్స్ అనేవి రెడీ అవుతాయి. మీరు ఇది ఎగ్జాక్ట్లీ సిలిండ్రికల్ షేప్లోనే ప్రిపేర్ చేయాలని ఏమీ లేదండి, మీకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే లైక్ సర్కిల్లో అయినా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవచ్చు, ఇన్ కేస్ మీకు ఓవెల్ షేప్ కనుక ప్రిపేర్ చేయడం కుదరకపోతే. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న స్టెప్స్ కనుక మీరు పక్కాగా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ షేప్లో కాలాజామున్స్ అనేవి రెడీ అయిపోతాయి. యూజువల్లీ మనకి స్వీట్ షాప్లో దొరికే కాలాజామున్ అనేది ఓవెల్ షేప్లో ఇలాగే ఉంటుంది. సో అందుకని నేను ఇలాగే ప్రిపేర్ చేశాను. సో నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు టోటల్గా ఇన్ని కాలాజామున్స్ అయితే వచ్చాయండి. మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీకి తగినట్టుగా పిండి క్వాంటిటీ అంతా కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక నేను స్టవ్ మీద పెట్టుకున్న షుగర్ అండ్ వాటర్ అనేది మెల్ట్ అవటం స్టార్ట్ అయింది. దీన్ని నేను పక్క బర్నర్కి షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకోండి. కడాయిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ఆరెల్స్ నెయ్యి, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్కి తగినట్టుగా మీరు వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా పోసుకున్న తర్వాత బాగా హీట్ చేయండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసేయండి. మీన్వైల్ మీరు మధ్యలో ఆ షుగర్ కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత యాలకుల పొడి అనేది వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి అనేది వేసాను ఇక్కడ నేను. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఆయిల్ యూస్ చేశానండి. ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ జామున్స్ ఏదైతే ప్రిపేర్ చేసామో 4 పర్ ఈచ్ బ్యాచ్ చొప్పున నేను ఆయిల్లో వేయటం అనేది జరిగింది. 4 to 5 అనేది వేసాను. వేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ అనేది యూనిఫామ్గా అన్ని వైపులో కూడా తిప్పుకుంటూ అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ కలర్లో మనకి కాలాజామున్స్ అనేవి రెడీ అవుతాయి. ఫస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. మీరు ఇంకొంచెం సేపు కనుక వాటిని అలా కంటిన్యూస్గా ఆయిల్లో అటు ఇటు ఫ్లిప్ చేసి కుక్ చేసుకున్నట్టయితే అవి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆయిల్ నుంచి ఒక గెరిట హెల్ప్తో మీరు డ్రైన్ ఆఫ్ చేసేయండి. మీన్వైల్ మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతే డైరెక్ట్గా ఈ జామున్స్ ఫ్రై చేసుకున్నవి వాటి షుగర్ సిరప్లోకి వేసేయచ్చు. ఇన్ కేస్ మీకు షుగర్ కనుక ఈ టైం వచ్చేసరికి రెడీ అవ్వకపోతే ఒక బేసిన్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
సో షుగర్ సిరప్ అంటే మనకి ఎలా రావాలంటే 2 వేళ్ల మధ్యలో పట్టుకుంటే జస్ట్ ఒక స్టిక్కీగా ఉండాలి. మనకి తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. లేత తీగ పాకం కంటే కూడా కొంచెం బిఫోర్ స్టేజ్లోనే మనకి షుగర్ సిరప్ అనేది తయారైపోతే సరిపోతుంది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు జస్ట్ 2 ఫింగర్స్ మధ్య స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఈ స్టేజ్ వచ్చినప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయండి. సో నేను మీన్వైల్ మిగతా కాలాజామున్స్ అన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ప్రిపేర్ అయిపోయినటువంటి షుగర్ సిరప్ని ఈ బేషన్లోకి పోసేస్తున్నాను. మనకి ఈ కాలాజామున్స్ అన్ని కూడా ఈ షుగర్ సిరప్లో ఒక 1 అవర్ పాటు మినిమం నానితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ టైం ఉన్నా పర్వాలేదు, కానీ 1 అవర్ కంటే కొంచెం టైం తక్కువ కాకుండా చూసుకోండి. సో 1 అవర్ అయితే మనకి ఈ జామున్స్ అనేవి షుగర్ సిరప్ని బాగా అబ్జార్బ్ చేసుకుని చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి. నేను ఇక్కడ ఒక పీస్ అనేది కట్ చేసి మీకు చూపిస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా నోట్లో పెడితే కరిగిపోయే కాలాజామున్స్ రెసిపీ అనేది ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.